ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ఎఫ్డీసీ చైర్మన్ గా తాను ముందు ఉండి నడిపించినట్లుగా తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం ఉందని, తెలుగు సినిమాను ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పారని అన్నారు. హాలీవుడ్ సినిమా కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. డ్రగ్స్ విషయంలో కూడా సినీ పరిశ్రమ ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారని, నటీనటులతో డ్రగ్స్ నిర్మూలనపై కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని, అపోహలు ఉన్నాయని, సంధ్య థియేటర్ ఘటన తరువాత అలాంటి చర్చకు దారితీసిందని తెలిపారు. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఇండస్ట్రీ, ఎఫ్డీసీ, ప్రభుత్వం కలిపి ఒక కమిటీ వేస్తారని, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఉంటుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన, తెలంగాణ బ్రాండ్ను పెంచేందుకు ఇండస్ట్రీ తరపున తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ పెంపు అనేది చాలా చిన్న విషయమని చెప్పుకొచ్చారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలపై వినతి పత్రం ఇస్తామని తెలిపారు. సంక్రాంతి సినిమాలకు టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు ముఖ్యం కాదన్నారు. తమకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద టాస్క్ ఇచ్చారని, దాన్ని తాము రీచ్ కావాలి అని అన్నారు. పోలీసుల నుంచి సహకారం ఉంటుందని చెప్పారన్నారు. తెలంగాణ బ్రాండ్ను పెంచాలని, అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్లు చేసుకునేలా చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చేయాలనేది దానిపై ఆలోచిస్తున్నామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్, సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇగో ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन, अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ, वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు.
దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి